ఈరోజు 4th నేషనల్ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ జడ్చర్ల పట్టణంలో నిర్వహిస్తున్నాము. సో ఈ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్కి వివిధ రాష్ట్రాల నుంచి మరి వివిధ మన తెలంగాణ నుంచి వివిధ డిస్టిక్ల నుంచి చాలామంది మాస్టర్లు విద్యార్థులు రావడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కోసం దాదాపుగా 3-6 నెలల నుంచి ప్రతి అరేంజ్మెంట్స్ కానీ ప్రతి డిస్టిక్లకి ప్రతి స్టేట్లకు వెళ్ళి వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు కరాటే టోర్నమెంట్ చేస్తున్నప్పుడు కూడా వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళని ఈ టోర్నమెంట్లో ఎక్కువ మొత్తంలో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు గెస్టులకు కూడా మా గ్రాండ్ మాస్టర్ మా కరాటే ఒకినివా మార్షల్ ఆర్ట్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్ సార్ గారిని, అలాగే మా హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్ వైడబ్ల్యూసీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మాస్టర్లకి, అలాగే మా డిస్టిక్లో ఉన్న కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి, అలాగే స్టేట్లో ఉన్న తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ బి మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ గౌడ్ గారిని, అలాగే చాలామంది గెస్ట్లని, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ లక్ష్మారెడ్డి గారిని ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరూ ఇప్పుడు రావడం జరుగుతుంది. దాంతోపాటు విద్యార్థులు దాదాపు 500-600 విద్యార్థులు కూడా పాల్గొంటారు. వాటితో పాటు తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంతో వచ్చి, అలాగే కేజీబీ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ దాదాపు మాకు పోయిన నెల 24 నుంచి కేజీబీ స్కూళ్ళలో జెడ్పీఎస్ హై స్కూళ్ళలో 1 నెల కరాటే ట్రైనింగ్ ఇవ్వాలని ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. సో దాంట్లో కూడా ట్రైనింగ్ జరుగుతుంది. ఆ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తులో పాల్గొనే అవకాశం ఉంది. అందరూ బయలుదేరారు. ఇంకొక సేపట్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు ఫోన్ వచ్చింది, అతను పట్టణంలో విచ్చేసి ఉన్నారు, అతను కూడా వస్తారు, వచ్చేసి ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవం చేస్తారు. సో ఈ మొత్తానికి చూస్తే ఈ టోర్నమెంట్ పెద్ద దిగ్విజయంగా అయ్యి అందరూ పోటీలలో పాల్గొని వారు మెడల్స్ తీసుకొని హ్యాపీగా సంతోషంగా వారి ఇంటికి క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు నేను ఈ టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఎం శంకర్ నాయక్, జడ్చర్ల కరాటే మాస్టర్. లక్ష్మీరెడ్డి సార్ గారిని ఆశీర్వాదంగా కోరుతున్నాను. అలాగే స్థానిక కౌన్సిలర్ సతీష్ గారు, అలాగే పి శివకుమార్ గారు, జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కోడగల యాదయ్య గారు, అలాగే ప్రణీత్ చంద్ గారు, మిగతా స్థానిక కౌన్సిలర్లకి మున్సిపల్ పర్సన్లకి అందరికీ ఆశీర్వాదాలుగా కోరుచున్నాను. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ లక్ష్మారెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. ఈ టోర్నమెంట్స్ మన జడ్చర్ల పట్టణంలో సార్కి చాలా టోర్నమెంట్స్ కి అందరి టోర్నమెంట్స్ కి వస్తూ ఉంటారు. సార్ ఈ టోర్నమెంట్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ దాదాపుగా పోయిన నెల 24వ తారీఖు నుంచి గవర్నమెంట్ స్కూళ్లలో అండ్ కేజీబీలలో రాణి రుద్రమాదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ కింద ఆల్మోస్ట్ గా గవర్నమెంట్ స్కూళ్లలో మాకు 1 month కరాటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది సార్. ఆ ప్రోగ్రాంలలో వచ్చిన పిల్లలే అందరు వీళ్ళు. సో గవర్నమెంట్ నుంచి 1 month నేర్పించడానికి మాకు అవకాశం ఇచ్చింది. ఆ పిల్లల్ని ఉద్దేశించి ఈ మంత్ లో టోర్నమెంట్ చేయడం అయింది. నిన్న 24వ తారీఖు ఫైనల్ లో ఫినిష్ అయింది. సో దాంట్లో పార్టిసిపేట్ చేయాలని, అందరూ ఎంకరేజ్మెంట్ చేయాలని దాదాపు అన్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లలే ఉన్నారు సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళు. సో మేము గవర్నమెంట్ కి, తెలంగాణ గవర్నమెంట్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఇంకో విషయం ఏంటంటే సార్, 1 నెల కాకుండా గత సంవత్సరం 3 నెలలు ఇచ్చారు, ఈసారి 1 నెల ఇచ్చారు. మాకు ఇంకా సంవత్సరం మొత్తం కాలం ఇస్తే తెలంగాణ గవర్నమెంట్ లో మంచి అవకాశం ఇచ్చినట్టు జీవనోపాధిగా ఉంటుంది. ప్లస్ పిల్లలకి దూరంగా, శారీరకంగా దూరంగా, వాళ్ళు కూడా మానసికంగా బాగుంటారని చెప్పేసి మీ ద్వారా కోరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అలాగే ప్రతి ఒక్కరికి లక్ష్మారెడ్డి గారి నుంచి, స్థానిక నాయకుల గురించి ప్రతి ఒక్కరికి మా జడ్చర్లలో ఉన్న కరాటే మాస్టర్లకి అందరికీ చదువు వారం కార్యక్రమానికి ముందు నడిపిస్తారు. సో అందరికీ మా కరాటే మాస్టర్ల గురించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో మిగతా కార్యక్రమాన్ని మన స్థానిక కౌన్సిలర్ గారు తీసుకోవచ్చు. నేటి 4వ జాతీయ స్థాయి కరాటే పోటీలకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, స్థానిక మాజీ మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ లక్ష్మారెడ్డి సార్ గారికి, చీఫ్ ఆర్గనైజర్
శ్రీ శంకర్ నాయక్ గారు శాల్వాతో సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. ఒకసారి విద్యార్థులు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎక్స్ ఎంపీపీ గిరినాయక్ మరియు శంకర్ యాదవ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరియు అదేవిధంగా నిమంత్రాన్ని బహుకరించవలసిందిగా శంకర్ నాయక్ గారిని కోరుకుంటున్నాను. మరియు ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు సంగీత నాటక మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీ శివకుమార్ గారిని అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మరి గట్టిగా చెప్పట్లు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వినిపిస్తలేదు నాకు. వెరీ గుడ్. మీరు కరాటే కాక మంచిగా అంటే కూడా గట్టి గొంతులు కూడా ఉన్నాయి మీరు. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శంకర్ నాయక్ గారు, ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు ఇట్లా ఈ వేరే వేరే ఊళ్ళు ఉన్నారంతా. గెచ్చలో ఎంత ఉన్నారు ఇట్లా? గెచ్చలు ఎవరు లేరా? అంటే చాలా అన్ని ఊళ్ళకి వచ్చిన రావడం సంతోషం. వీరు మా శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, మన ప్రియతమ నాయకులు. వీరు కరాటే అన్నా ఏ ఆటలన్నా చాలా ఇష్టం. కరాటే వాళ్ళు ఎక్కడ పిలిచినా చెప్పి ప్రోగ్రాం పిలిచినా ఎమ్మెల్యే గారు పోయి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. మీరు బ్లాక్ బెల్ట్ సార్? బ్రౌన్ బెల్ట్ అంట సార్. ఆ బ్లాక్ బెల్ట్ వచ్చే వరకు రాజకీయాలకు వచ్చేసాడు సార్. మంత్రిగా ఉన్నారు, 3 సార్లు ఎమ్మెల్యే, మంచి మనసు ఉన్నటువంటి మంచి నాయకుడు లక్ష్మారెడ్డి గారు. పెద్ద ఎత్తున చెప్పండి ఉండండి. చెప్పండి మా ఎమ్మెల్యే గారి పేరు ఏం చెప్పండి. నాకు వినిపిస్తలేదు. లక్ష్మారెడ్డి గారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు కరాటే నేర్చుకున్నారా? ఎన్నేళ్ళు నేర్చుకుంటారు? ఇంకా పెద్దగానే కూడా కరాటే చేస్తారా? పెళ్లి కూడా పెళ్లిలాగా పెద్దగానే కరాటే చేస్తారా? చేయాలి. మనం నేర్చినటువంటి విద్యను మన జీవిత కాలం మనం నేర్చుకోవడాన్ని ప్రాక్టీస్ చేయాలి. చిన్నప్పుడు ఎప్పుడో ఈత నేర్చుకుంటారు, పెద్దగా ఈత కొడుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో సైకిల్ నేర్చుకుంటారు, పెద్దగా సైకిల్ దొక్కుతాం. చిన్నప్పుడు మీరు కరాటే నేర్చుకున్నాక పెద్దగా కూడా నేర్చుకోవాలి. మంచి అలవాటు. చెడ్డ అలవాటు అనేది కొన్ని ఉంటాయి తెలుసా మీకు? మనుషులకు మంచి అలవాటు, చెడ్డ అలవాటు. కరాటే నేర్చుకోవడం మంచి అలవాటు, సైకిల్ నేర్చుకోవడం మంచి అలవాటు, ఈత నేర్చుకోవడం మంచి అలవాటు, మంచి చదువుకోవడం మంచి అలవాటు. కొన్ని చెడ్డ అలవాటు గాలికి తిరుగుతారు చదువుకోకుండా. పని చేయరు, పాటు చేయరు. ఇంట్లో అమ్మరాన్ని చెప్పేట్లేదు, పనిలో పాఠం చెప్తే ఇంటి కాడలో చదవరు. అది చెడ్డ అలవాటు. చెడ్డ అలవాటు దూరం చేసుకొని మంచి అలవాటు మనం అలవర్చుకుంటే మంచి పౌరులుగా తయారవుతాం. మంచి పౌరులైతే ఈ భారతదేశానికి మంచి పౌరులు తయారు చేసి ఈ భారతదేశం యొక్క అత్యున్నతమైన స్థానాన్ని తీసుకోవడానికి మనం పనికొస్తాం. మన చదువులు కానీ, మనం నేర్చుకున్న విద్య కానీ, వీటన్నిటికీ జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారిని అనిపిస్తున్నారు కేసీఆర్ గారు. మంచి విద్యార్థులు మంచిగా చదువుకొని మీరు బాగా చదువుకుంటే వేరే దేశాలకు పంపించడానికి కూడా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తుంది. సమయం లేదు కనుక కరాటే మాస్టర్ గారు వేరే కార్యక్రమాల్లో కనుక ఈ సమయం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ క్రమశిక్షణైనటువంటి జీవితాన్ని గడపండి. మంచి భారత పౌరులుగా తయారు కావాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మరి ఇప్పుడు మన యొక్క ప్రియతమ నాయకులు గౌరవనీయులు మనకు మార్షల్ ఆర్ట్స్ అనగానే ఎప్పుడు మనకు కార్యక్రమానికి విచ్చేసి మాస్టర్స్ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ విద్యార్థులను ఆశీర్వదిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఏర్పాటు చేసిన కరాటే టోర్నమెంట్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న మాస్టర్ శంకర్ నాయక్ గారు, వారి సపోర్ట్ గా ఉన్న తాజుద్దీన్ గారు, అశోక్ గారు, ఇంకా మిగతా మాస్టర్స్ అందరికీ
అట్లాగే వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులు బాధ్య శివకుమార్ గారు, కోటుగల్ యాదయ్య గారు, ప్రవీణ్ చంద్ర గారు, నాగిరెడ్డి గారు, స్థానిక కౌన్సిలర్ సతీష్ గారు, మిగతా కౌన్సిలర్ అందరికీ, ప్రశాంత్ రెడ్డి గారు, కిషోర్ గారు, చైతన్య గారు, కృష్ణారెడ్డి గారు, బాబా, తర్వాత శ్యామ్, అందుకే వేదిక మీద పెద్దలందరికీ, వేదిక ముందు నాకు పెద్దలు ఉన్నారు, మసూద్దీన్, బంగారి, తర్వాత పరమట, ఇక్కడ శంకర్ నాయక్, దీని అందరు కూడా, అట్లాగే ఈ గవర్నమెంట్ ను విజయవంతం చేయడానికి చేసిన వివిధ పాల్గొని చేసిన మాస్టర్స్ అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కరాటే శిక్షణ తీసుకొని కాంపిటీషన్స్ కి వచ్చిన ప్రతి విద్యార్థి అందరికీ అందరికీ నమస్కారం తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి జడ్చర్ల పట్టణంలో గత చాలా సంవత్సరాలుగా ఈ కరాటే కోచింగ్ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మొదట పట్టణంలో స్టార్ట్ చేసిన ఈ యొక్క ట్రైనింగ్ క్లాసెస్ గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించి ఎక్కడికక్కడ గ్రామాల్లో కూడా మరి కరాటే ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. అట్లాగే ప్రభుత్వం కూడా ఆలోచన చేసి మరి మిగతా ఫిజికల్ ఎడ్యుకేషన్తో పాటు ఈ మార్షల్ ఆర్ట్స్ కూడా స్కూళ్ళలో ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం మరి ఒక 5,000 రూపాయలు కూడా కేటాయించి మరి మార్షల్కి ఇచ్చి కొంత దీనికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ చేసి మరి ఇంకా 1 నెల కాకుండా 2-3 నెలలకు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి మరి అన్ని స్కూల్స్ లో కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ ఎంకరేజ్ చేసే విధంగా మరి మా వంతుగా ప్రయత్నం చేస్తామని అందరికి తెలియజేస్తూ, మరి మార్షల్ ఆర్ట్స్ ద్వారా విద్యార్థులకు ఒక కాన్ఫిడెన్స్ వస్తున్నది. మీరు బాగా వినాలి. ఏ విద్యార్థి అయినా సరే విద్యతో పాటు ఒక చదువు కాకుండా ఏదో ఒక దాంట్లో, ఏ క్రీడలు కానీ, అథ్లెట్స్ కానీ, లేకపోతే కరాటేలు కానీ ఖచ్చితంగా దాంట్లో పాల్గొనాలి, ఆ ప్రాక్టీస్ చేయాలి. దాంతో ఇంకా యాక్టివ్నెస్ దొరుకుతుంది. కొంత తల్లిదండ్రులు చెప్తారు, ఏ పొద్దులే ఏమనుకుంటున్నారా, నీ టైం అంతా వేస్తే చదువు ఖరాబ్ అవుతుంది. కానీ చదువుతో పాటు ఉంటేనే ఇంకా విద్యార్థికి యాక్టివ్ చదువుకొని వారి జీవితంలో కూడా ఒక కాన్ఫిడెన్స్ ముందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో అందరు పాల్గొనాలి, శిక్షణ తీసుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ప్రావీణ్యం సంపాదించాలి. మరి మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కరాటే కోచింగ్ తీసుకొని ఈరోజు కాంపిటీషన్ పాల్గొని ఇక్కడ వచ్చిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మరి దీంట్లో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా విజయవంతం కావాలని, మరి మార్కెట్స్ అంతా కూడా ఒకరోజు ఈ ఒక్కరోజు కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించి మరి దీన్ని విజయవంతం చేస్తూ కోరుకుంటూ, ఈ మార్షల్ ఆర్ట్స్ సంబంధించి కరెక్ట్ అంతా ఇక్కడ ఇప్పుడు ఏ అవసరం వచ్చినా మేమందరూ వేదిక మీద అందరూ మీకు అన్ని రకాల అండగా ఉంటామని నేను తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో విజయవంతం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు.
you, baby. So I stand up and speak my mind. Oh, you're chilling when the rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite.